అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మీ అందరితోని మనము ఎన్ఆర్ఈఎస్ కింద మన జిల్లా అచీవ్ అయింది గత సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో, మరియు వచ్చే సంవత్సరంలో కూడా మనం చేసుకున్న టార్గెట్లు కూడా మీ ముందు పెడతాము. గత సంవత్సరం అనగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మనం 1272 ఫామ్ పాండ్స్ 10 కోట్ల రూపాయలతోని మనం పూర్తి చేయడం జరిగింది. క్యాటిల్ షెడ్స్, అదే మినీ గోకులం షెడ్స్ అంటాము, ఇవి వచ్చేసి మన జిల్లాలో 1125 15 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేస్తున్నాము. ఇది స్టేట్లోనే థర్డ్ హైయెస్ట్గా ఉంది. సప్లై ఛానల్స్ వచ్చేసి 322 కిలోమీటర్లు 73 కోట్లతోని సరి చేసుకోవడం జరిగింది. హార్టికల్చర్ వచ్చేసి 3600 ఎకరాలు 2027 మంది ఫార్మర్స్కి మనం చేయడం జరిగింది 42 కోట్ల రూపాయలతోని. ఎవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి 75 కిలోమీటర్లు, బ్లాక్ ప్లాంటేషన్ వచ్చేసి ఒక 26 ఎకరాలు, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ వచ్చేసి ఒక 15, మనకు గ్రీన్ ఫాడర్ వచ్చేసి 1000 ఎకరాల్లో అభివృద్ధి చేస్తాము 1232 ఎకరాలు. మొన్న జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఆనరబుల్ సీఎం గారు ఈసారి అంటే గత సంవత్సరం 1000 ఎకరాల్లో చేసింది కాస్త ఈసారి 10,000 ఎకరాల్లో చేయాల్సిందిగా కూడా టార్గెట్ ఇచ్చారు. ఎందుకంటే మన రాయలసీమ లాంటి జిల్లాలో లైవ్ స్టాక్ అనేది అంటే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మొత్తం జీడిపి మన దగ్గర 100 రూపాయలు ప్రతి సంవత్సరం మనకు జీడిపి వస్తే దాంట్లో 21 రూపాయి కూడా కేవలం లైవ్ స్టాక్ నుంచే సంపాదిస్తున్నాం. అంటే ప్రజలకు ఆదాయం చేకూర్చేటువంటి అతిపెద్ద రంగం లైవ్ స్టాక్. అయితే దీంట్లో గ్రీన్ ఫాడర్, వాటికి పశువులకు మేత అనేది అతిపెద్ద సమస్యగా ఉంది. దాన్ని ఈసారి 1000 ఎకరాలు కాదు 10,000 ఎకరాలు సాధించాలని చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో సుమారుగా 1500 ఎకరాలు, ఒక మండలంగా చూసుకుంటే 500 ఎకరాలు మనం సాధించాలని ఉంది. దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం ఆ టార్గెట్లలో కూడా మనం చేసుకుంటాం. డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ కూడా 1598 ట్యాంకులు చేశాము 35 కోట్లతోని. సీసీ రేట్లు వచ్చేసి 174 కిలోమీటర్లు మనం ఈ సంవత్సరం శాంక్షన్ తెచ్చుకున్నాం. దాంట్లో ఒక 150 కిలోమీటర్ల పూర్తి చేయడం జరిగింది. ఫారెస్ట్ పర్మిషన్స్ ఉన్నటువంటి కొన్ని టూరిజం ప్రాంతాల్లో ఇచ్చిన రోడ్లు ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి పర్మిషన్స్ తీసుకొని. సో అది ఈ మనము ఎన్ఆర్జీఎస్ కింద మనం మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసుకున్న పని. ఇక పర్సంటేజ్ చూస్తే 93 లక్షల పర్సంటేజ్ మన జిల్లా నుంచి క్రియేట్ అయ్యాయి. వచ్చే సంవత్సరానికి అది రెట్టింపు స్థాయిలో చేరుకోవాలనే లక్ష్యంతో కూడా మనం ముందుకెళ్తున్నాం. గత సంవత్సరం వేజ్ అమౌంట్ వచ్చేసి 230 కోట్లు ఇచ్చాము. మెటీరియల్ అమౌంట్ వచ్చేసి 78 కోట్లు వచ్చింది. అది కాస్త సీసీ రోడ్లకి పల్లె పండుగ పేరుతో మనం ఇవ్వడం జరిగింది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 308 ఎకరాలు మనం సాధారణంగా 308 కోట్లు సాధారణంగా మనం చేసాం. దాదాపు పర్సంటేజ్ జనరేటెడ్లో 95% సాధించుకున్నాం. ఆ విధంగా చూస్తే ఎస్సీస్కి సంబంధించి 17 లక్షల పర్సంటేజ్, ఎస్టీస్ సంబంధించి ఒక 3.5 లక్షల పర్సంటేజ్ని మనం జనరేట్ చేయడం జరిగింది. హౌస్ హోల్డ్స్ పరంగా చూసుకుంటే 1,53,000 హౌస్ హోల్డ్స్ ఎన్ఆర్జీఎస్ కింద ఉపాధి సాధించడం జరిగింది. వ్యక్తుల పరంగా చూసుకుంటే 2,31,000 మందికి మనము ఇవ్వడం జరిగింది. మరి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక క్వార్టర్లో మేము పెట్టుకున్నటువంటి టార్గెట్స్ చూస్తే ఇప్పుడే మీకు చెప్పాను. గ్రీన్ ఫాడర్ వచ్చేసి 10,000 ఎకరాలు మొత్తం సంవత్సరానికి పెట్టుకున్నాము. ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా చెప్పారు. దాంట్లో ఈ క్వార్టర్లో వచ్చేసి కనీసం ఒక 3,000 ఎకరాలు, ఎందుకంటే ఇప్పుడు వర్షం ఉండదు, ఎండాకాలం కాబట్టి తక్కువ సాధిస్తాము. బట్ ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటే అక్కడ అభివృద్ధి చేస్తాము. ఇక దాంతోపాటు సీసీ రోడ్లకు గతంలో 78 కోట్లు అయితే ఈసారి 100 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంటాము. అంటే దాదాపు మనం 200 పైన కిలోమీటర్లు కూడా దాంట్లో మనం సాధించుకోగలుగుతాం. మరీ ముఖ్యంగా క్యాటిల్ షెడ్స్ని వచ్చేసి 1100 నుంచి 3000 టార్గెట్ పెంచుకుంటున్నాము. క్యాటిల్ ట్రౌస్ కూడా మనం ఈసారి ఆనరబుల్ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఇచ్చారు. ప్రధానంగా వచ్చే 15 రోజుల్లోనే మనం 1000 క్యాటిల్ ట్రౌస్ నిర్మించబోతున్నాం. ఈ రోజు కూడా మనం ఒకటి చేసాము. అదొక్కొక్కటి నిర్మించడానికి 3 నుంచి 6 రోజుల సమయం పడుతుంది. 15 రోజుల్లో 1000 సాధించాలనుకుంటున్నాము. మన దగ్గర ఎండాకాలంలో పశువులు నీటికి ఇబ్బంది పడకుండా కామన్ ప్లేసెస్లో ఎక్కడైతే నీరు అవైలబుల్ ఉంటుందో వాటికి తాగడానికి ఇటువంటి నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నాం. సో అది 2x5 మీటర్లో ఉంటుంది ఒక్కొక్కటి. సో అవి కూడా మనం ఈ సంవత్సరం చాలా 4,000 వరకు టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తాం. ఫామ్ పాండ్స్ వచ్చేసి ఒక 11,000, కెనాల్స్ అండ్ కెనాల్ డీసింటింగ్ వచ్చేసి ఒక 961 కిలోమీటర్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ రీస్టోరేషన్ వచ్చేసి ఒక 139, క్యాటిల్ ట్రౌస్ వచ్చేసి ఇప్పుడే చెప్పాను ఒక 1034 ఈ క్వార్టర్ సాధించాలని పెట్టుకున్నాము.
సో ఇది మనం ఎన్ఆర్జీఎస్ కింద గత సంవత్సరం సాధించింది. మరి ఈ సంవత్సరం మనం టార్గెట్గా ముందు పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మనకు ప్రభుత్వం నుంచి పంచ ప్రాధాన్యాలని వచ్చేసి మనకు అందించడం జరిగింది. దీంట్లో ఈ పంచ ప్రాధాన్యాలు ఎన్ఆర్జీఎస్ కింద ఈ సంవత్సరం చేపట్టేవి: పశువుల నీటి తొట్టెల నిర్మాణం అనేది మొదటి ప్రాధాన్యం, లక్ష్యం మేరకు ఫామ్ పాండ్ల నిర్మాణం పూర్తి చేయడం అనేది రెండవ ప్రాధాన్యం, పంట కాలువల పూడుక తీయుట మూడవ ప్రాధాన్యం, సాగునీటి చెరువుల పూడుకు తీయుట నాలుగవ ప్రాధాన్యం, సగటు వేతనం రోజు కనీసం 290 ఉండేలాగా చూడడం అనేది పంచ ప్రాధాన్యాలుగా మనకి ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనము ఈ సంవత్సరం సాధించే విధంగా అడుగులు వేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.